నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన చంద్రబాబు ఈ నెల 8న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబుతో పాటు పాల్గొననున్న టీడీపీ ఎంపీలు రాష్ట్రంలో జరుగుతున్న భయానక వాతావరణంపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠా స్వైర విహారం చేస్తున్నాయని ట్విట్టర్ ద్వారా స్పందించిన జగన్ కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ హయాంలో దరిద్ర పాలన సాగిందని విమర్శ చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరో 45 ఏళ్లు టీడీపీకి రాష్ట్రంలో తిరుగులేదని చూసి ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీఏ భేటీ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన చంద్రబాబు పార్టీ ఎంపీలతో గురువారం భేటీ ఏర్పాటు చేశారు దీనిపై అందరికీ సమాచారం పంపించారు శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న ఎన్డీఏ కూటమికి భేటీలో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది ఈ విషయాలపై చర్చించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిన తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆరోపించారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని ఎక్కడికక్కడే గ్రామ సచివాలయాలు ఆర్బీకే వంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని ఆరోపించారు 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని జగన్ అభ్యర్థించారు ఏపీలో కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు నేడు ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11కు సరిపెట్టారన్నారు ఎన్డీఏ కూటమిని ప్రజలు బలంగా నమ్మారన్నారు జగన్పై ఉన్న కేసులు అవినాష్ రెడ్డి కేసుపైన విచారణ వేగవంతం అవుతోంది ఏపీ వైసీపీ హయాంలో దరిద్ర పాలన సాగిందని అప్పులు తెచ్చి బటన్లు నొక్కి అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు ఈ రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం వచ్చిందన్నారు కూటమి ఆధ్వర్యంలో ప్రజలు సొంత ఇంటి కలను సాకారం చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలియజేశారు రాజధాని అమరావతి లేకుండా 3 రాజధానులతో డ్రామా ఆడారని ఎర్రచందనం ఇసుక మైనింగ్ మాఫియాతో దోపిడీ చేశారని ఆదినారాయణ రెడ్డి అన్నారు అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్లను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని ఊగదప్పుడు ఉపన్యాసం ఎండైంది ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది కేంద్రం ఇచ్చిన ఇల్లు కూడా కట్టకుండా తను మాత్రం బోడిగుండు చేసి ఋషికొండలో ఇల్లు కట్టాలనుకునేది ఇప్పటికే అది స్టాప్ అయింది ఇళ్ల నిర్మాణం జరగాల గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు జలజీవన్ విషయాన్ని తొంగలో దొక్కినాడు కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని తొంగలో దొక్కినాడు పోలవరం కట్టలేకపోయినాడు అమరావతిని భ్రష్టు పెట్టించాడు అగ్గి పెట్టాడు దానికి రైల్వే జోన్కు స్థలం ఇవ్వటే ఇవ్వలేకపోయినాడు వైజాగ్లో నేషనల్ హైవేలు కడతాము భూసేకరణ చేయమంటే చేయలేకపోయినాడు కడప టు బెంగళూరు కానీ రాయదుర్గం టు తుమ్కూరు కానీ భూసేకరణ చేయమంటే చేయలేని దరిద్రుడు తన యొక్క ఆదాయం తనే ఇసుక అమ్ముతాడు తనే సారాయి పచ్చిగా అమ్ముతాడు ఎర్రచంద్రం అమ్మినాడు పుష్ప మాదిరి తయారైనాడని సినిమాల మాదిరి పుష్ప అయినాడు చేయని తప్పు లేదు తనే గనులు ఆక్రమించుకున్నాడు రైతులను దెబ్బకొట్టాడు చేనేతలు దెబ్బకొట్టాడు ఉద్యోగస్తులను దెబ్బకొట్టాడు మత్స్య కార్మికులను దెబ్బకొట్టాడు మత్స్య పరిశ్రమ దెబ్బకొట్టాడు ఇన్స్టిట్యూషన్లు పెట్టుకున్న వాళ్ళు దెబ్బకొట్టాడు విద్యాశాఖ నిర్వీర్యం తెలుగు మీడియం అనేది లేకుండా చేయాలని చూసినాడు ఇంగ్లీషులతో టైప్ పెట్టుకున్నాడు వెల్లంపల్లి ఫౌండేషన్ బోర్డుపై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులిమారు
కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసే ఘాట్లో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్పై ఉన్న నేమ్ బోర్డుపై నల్లరంగు పులుముటంను కృష్ణానది పురోహిత సంఘం సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా కృష్ణానది పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకప్పుడు దుర్గాఘాట్ పిండ ప్రదానాలు చేసేవాళ్లమని, ఘాట్లో పిండ ప్రదానాలు చేసే సమయంలో ఎండ వానలకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లమని తెలిపారు. ఆ ఇబ్బందులు అప్పటి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించి ఆయన తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశారని తెలియజేశారు. రాజకీయ పార్టీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, సేవా కార్యక్రమాలపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరైంది కాదని వెల్లడించారు. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆవేశాలు లేకపోతే అవివేకమైన చర్యలు ఉండటం మంచిది కాదు. గెలుపు ఓటములో మానవ సహజం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక సేవా సంస్థలతో పాటు ఈ విజయవాడ నగరంలో వెల్లంపల్లి ఫౌండేషన్ అనేది ఒక బృహత్తరమైనటువంటి సేవా సంస్థ. అది పార్టీలకి కులాలకి అతీతంగా వెల్లంపల్లి ఫౌండేషన్ ప్రభుత్వం చేయలేని సహాయక చర్యల కార్యక్రమంలో కొంత భాగాన్ని ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ, వారి నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చనిపోయిన వారి కుమారుడి పేరుతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాలకి, పేద విద్యార్థులకు కానివ్వండి, కరోనా సమయంలో అనేక మందికి ఆరోగ్య పరిస్థితుల్లో మందుల పంపిణీ కానివ్వండి, కూరల పంపిణీ కానివ్వండి, అలాగే చర్చిలకు కానివ్వండి, అభివృద్ధి కోసం మసీదులకు కానివ్వండి, దేవాలయాలకు కానివ్వండి, కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడ ఏది అభివృద్ధికి అవసరమైతే ఈ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే నేను నన్ను గౌరవించి ఎన్నుకున్నందుకు నా ఫ్యామిలీ తరఫున ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి ఏర్పాటు చేసి కొంత డబ్బుని సమకూర్చి ఇక్కడ కృష్ణానది తీరంలో పవిత్రమైనటువంటి ఈ స్థానంలో తల్లిదండ్రులకు కర్మకాండలు చేయడానికి రాష్ట్రంలోనే కాదు దేశం యావత్తు పవిత్ర కృష్ణానది తీరానికి విచ్చేస్తారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఎండనక వాననక రాత్రిపూట జరిగిన సంఘటన మాకు తెలియదు. ఈ పగలు రాగానే కొట్టేసింది. అయ్యో పాపం ఎందుకు కొట్టేశారు పాపం అని అనుకున్నాం. ఏమో బాధపడ్డాం. మీరు మీడియా ప్రతినిధులు వచ్చారు కాబట్టి, మీ ముందు మీరు అడిగారు కాబట్టి మీకు తెలియజేత బాధ్యత మాకుంది. అది కూడా కొట్టడం మాకు కూడా బాధాకరంగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కొట్టిన వాళ్ళు మాకే శత్రువులు కాదు, కొట్టించుకున్న వాళ్ళు శత్రువు కాదు. మీ అందరూ మాకు అవసరమే. మీరు ఇస్తేనే రూపాయి మా ఇంటికి వెళ్తాం. ఇంకో 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగులేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫినిష్ చేస్తానని బుద్దా వెంకన్న అన్నారు. కానీ భగవంతుడు వైఎస్ను లేకుండా చేశాడని బుద్దా వెంకన్న తెలిపారు. జగన్ కూడా చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశారని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడన్నారు. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని, ఈరోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారంటే మాకు అంతకంటే ఆనందం లేదన్నారు. పవన్కు 3 పెళ్లిళ్లు అని జగన్ విమర్శించారని, కానీ ఎమ్మెల్యే అయి కూర్చున్నారని, అది పవన్ కళ్యాణ్ అంటే అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. వీరోచితం కానీ ఎన్నికల కౌంటింగ్ అవగానే వెళ్ళిపోవడం, 2 రౌండ్లో కానీ మధ్యలోంచి పారిపోవడం ఏంటిది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా రౌడీజం చేస్తారు. మీరు రౌడీజం చేశారు, భూములు దోచుకున్నారు. ఇక్కడ ఒక ఆయన అయితే గొల్లపూడిలో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ దాదాపు 300-400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవన్నింటి మీద కూడా ముందు ప్రభుత్వం ఎంక్వైరీ ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ రేపు లోపడేస్తారు. ధనంజయ రెడ్డి సిఎస్ అవినీతికి అసలుకి అనుకుండా వీళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలమంటే వీళ్ళే మా సొంత ఆస్తులు దోచుకోవాలా, ప్రజల ఆస్తులు దోచుకున్నారు. మేము చెప్పాం, మేము అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తామని. తప్పకుండా ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాం. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్ని ఆస్తులు దోచుకున్నాడో అందరూ కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా, అన్ని వేలు నేను చెప్పా. ఇది డబుల్ హీరో సినిమా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదకి వచ్చారో
ఇది ఒక డబుల్ హీరో సినిమా అయిపోయింది. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన ఆ శ్రేణులు కానీ ఇది మేము గెలిచాం లేదా మాకింత మెజారిటీ వచ్చిందని ఎవరు మాట్లాడకండి, పని అయిపోయింది అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్ట్ 2 ఇది. ఇంకో 40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు. పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ 2. ఇందులో చంద్రబాబు గారికి ఎంత పాత్ర ఉందో మాకు తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉంది. వైశాఖ బహుళ అమావాస్య శనేశ్వర స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. శనీశ్వర స్వామి జన్మదిన సందర్భంగా సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ స్వామివారి జన్మదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ప్రధాన అర్చకులు విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయం సీతమ్మవారి పాదాల వద్ద విజయవాడ. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం. ఈరోజు శనీశ్వర స్వామివారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి వేకువజామునే సుప్రభాత్ సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన, నిత్యార్చనలు జరిగినాయి. తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చన అభిషేకం, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది. ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం, తిలదానం, స్వామివారి యొక్క హోమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందుచేత భక్తులందరూ కూడా ఎక్కడ శనీశ్వర స్వామివారి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి కొంచెం మీకు తోచినంత నువ్వుల నూనె, నువ్వులు, బెల్లం ఇవి స్వామివారికి సమర్పిస్తే గోచరే జన్మ లగ్నేవా ద్వాదశాంతర్దశ చ రక్షామి సతతం తస్య పీడాభ్యౌ అన్యగ్రహేషు చ. గోచారంలో కానీ, జన్మలగ్నంలో కానీ, ద్వాదశ రాశుల్లో కానీ ఎక్కడైనా సరే స్వామివారిని మనం పూజించినట్లయితే ఆ పూజించినటువంటి భక్తులందరినీ కాపాడతారు అని చెప్పి మనకి పద్మపురాణం చెప్తుంది. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, పురంధరేశ్వరికి వైసీపీ నేత పోతిన మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నాయకులు వెంకట పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ జనం కోసం జగన్ అని, జగన్ కోసం జనం అని, ఖచ్చితంగా జగన్ నిలబడతారని, మరలా ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారని జోస్యం చెప్పారు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, పురంధరేశ్వరికి వైసీపీ నేత పోతిన మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ పార్టీ 88 అసెంబ్లీ స్థానాలను కోల్పోయిందన్నారు. 10 లక్షల ఓట్లు వచ్చి ఉంటే వైఎస్ఆర్సీపీ 100 సీట్లతో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేవారని అన్నారు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం, మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు. అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం, చెడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో
చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%. కేవలం 5.5% మాత్రమే. కానీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99 అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవారు. నూజివీడులో టీడీపీ వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఓ వ్యక్తిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నూజివీడు ప్రజలు ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుబి మోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పులు చోటు చేసుకుంది. 3 రోజుల ఆలస్యంగా ఈ నెల 12న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆయన కూటమి ప్రభుత్వానికి సూచించారు. సింగనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సమితి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటవుతున్న కూటమి ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో బీసీల రక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్యార్థులు ఉన్నత చదువులు తెలిసి ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం చాలీచాలని జీవితంతో జీవనం సాగిస్తున్నారని, వారందరికీ రాష్ట్రంలో ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు. బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు. బీసీ చైతన్య సమితి యొక్క ప్రధానమైనటువంటి డిమాండు బీసీలకు ఇంతవరకు పరిష్కారం కానటువంటి అంశాలు ఒక 4 అంశాలు తీసుకుంటే, ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో బీసీ కుల జనగణన జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్ళాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా మొదటగా ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము. కొత్త ప్రభుత్వానికి ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంతో అన్ని వర్గాలు కూడా చైతన్యము అయ్యి ఆర్థికంగా బలోపేతం అయ్యి తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ముందుకు వచ్చేటటువంటి విధానంలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. వారి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన జరపాలని, అందుకోసం ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మా డిమాండ్లు అయినటువంటి ప్రత్యేక డిమాండ్లు, ఈరోజు బీసీలకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేస్తామని ఈ ప్రభుత్వాలు కూడా కొత్తగా గెలిచిన ప్రభుత్వం ప్రధానమైనటువంటి హామీ ఇచ్చింది. ఆ బీసీ రక్షణ చట్టాలను బీసీలు అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు లక్షలాది మంది యువత చదువుకొని బయటికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని, వాళ్ళందరికీ కూడా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చాలని జీతాలతో బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ చదువుకు తగ్గట్టుగా జాబులు సృష్టించాలని మేము తెలియజేస్తాం. వెంకట నరసింహారాజు, తెలంగాణ రాష్ట్ర బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని నేను. ఈరోజు
విజయవాడలోనే జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో మా ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. ఈ జాతీయ బీసీ చైతన్య సమితి ఉద్దేశం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరికీ విద్య, ఉద్యోగం, రాజకీయ మరియు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము ఈరోజు ఈ సభ పెట్టడం జరిగిందండి. ఈరోజు ఏంటంటే అన్ని రంగాల్లో ముందుకు పోవాలి బీసీలం. ఎందుకంటే వెనకబడి ఉన్నామండి, జనాభాలో ముందున్నాం, అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాం. మరి మేము కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి కదండి. అందుకే మేము త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరినీ లీడర్లు చేయడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో టోటల్గా బీసీలందరూ ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాం. ఎలిగేటి కృష్ణవేణి, జాతీయ బీసీ చైతన్య సమితి మహిళా అధ్యక్షురాలిని. మహిళా రంగం చాలా వెనుకబడిపోతుంది. బీసీ మహిళా రంగం విద్య, ఉద్యోగ, వైద్య, వ్యాపార రంగాలలో మహిళలకు అగ్రస్థానాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మద్దతు కల్పించాలని, మహిళా రంగం వెనుకబడకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలాగా మా బీసీ మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అశాస్త్రీయమైన జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది తమ పొట్టకుట్టి కోసం ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య తెలిపారు. ఏపీ హేతువాద సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ జ్యోతిష్యం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారని అన్నారు. ఇంతవరకు జ్యోతిష్యం నిరూపించబడలేదని, 1975లో జ్యోతిష్యం అశాస్త్రీయం, బూటకమని 175 మంది ప్రపంచ శాస్త్రజ్ఞులు ప్రకటించారని, అందులో 19 మంది నోబెల్ అవార్డులు గ్రహీతలున్నారని తెలిపారు. అబద్ధం, మోసం, బూటకం. ప్రపంచంలోనే ఇంతవరకు జ్యోతిషం నిరూపించబడలేదు. అలాంటి అశాస్త్రీయమైన జ్యోతిషాన్ని ఆధారం చేసుకొని కొంతమంది తమ పట్టుకుట్టు కోసం రకరకాలుగా జనాలను మోసం చేస్తూ ఉన్నారు. అది మీకు తెలుసు. విజయవాడలోనే కానాల అచ్చిరెడ్డి అని గత 3-4 సంవత్సరాల క్రితము వెల్లంపల్లి శ్రీనివాస మంత్రి అండ చూసుకొని భవానీపురంలో ఉండేవాడు. ఆయన దాదాపు కోట్లు సంపాదించాడు జ్యోతిషాన్ని అడ్డం పెట్టుకొని, జాతకాలను అడ్డం పెట్టుకొని. ఆయన మోసానికి 2 మహిళలు, నాకు తెలిసి కోదాడలో ఒక మహిళ 40 లక్షలు పోగొట్టుకుంది, విజయవాడలో ఒక మహిళ 20 లక్షలు పోగొట్టుకుంది. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి నేను కూడా వెళ్ళాను. ఇస్తే అప్పుడు శ్రీనివాస్ మంత్రి ఆయన అడ్డం పెట్టుకొని పనిచేసేవాడు. కనీసం అక్కడ పోలీసులు సరైన సరైన సమాధానం కూడా లేదు. ఒక మహిళ 40 లక్షలు, ఒక మహిళ 20 లక్షలు పోగొట్టుకుంది. అట్లాగే 2001 ప్రాంతంలో నేపాల్ రాజకుటుంబం మొత్తం హత్యకు గురే కాబడింది జ్యోతిష్యాన్ని నమ్ముకొని. ఈ రకంగా జ్యోతిష్యం పేరుతో నమ్మకాలు పెచ్చరిల్లిపోతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన రాజ్యాంగంలోనే శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి అని నిర్దేశించింది. కానీ ఆచరణలో వచ్చినప్పుడు ఏమిటన్నట్లయితే మూఢనమ్మకాలని పెంపొందించేదానికే పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉన్నది. డార్విన్ సిద్ధాంతాన్ని చదువుకోవాల్సిన పని లేదని సిలబస్ల నుంచి తొలగిస్తూ ఉన్నారు. జాతకాలని, వాస్తుశాస్త్రాలని యూనివర్సిటీల్లో సిలబస్లుగా పెట్టేదానికి ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో సైన్సు, అదేవిధంగా సైంటిస్టులు కూడా ఈ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాటంలో వాళ్ళ పాత్ర నిర్వర్తించలేదేమో అని అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు చేసే ప్రయోగాలకు కూడా మూఢనమ్మకాలకు లోనై ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని నిర్ణయించుకునేటువంటి దుస్థితికి ఈరోజు భారతదేశం ఉన్నది. సైన్స్ గురించి, శాస్త్రీయ విజ్ఞానం గురించి పెంపొందించాలనేటువంటి ఆలోచనలు చేసినటువంటి మనం చూసినట్లయితే గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్, అదేవిధంగా కర్ణాటకలో గౌరీ లంకేష్ని హతమార్చినటువంటి విషయం కూడా మనకు తెలుసు. నరేంద్ర దబోల్కర్ గారిని చంపితే 2 శిక్ష ఇస్తూ ఆ న్యాయమూర్తి వీళ్ళు చంపటానికి అనుకున్నటువంటి కుట్రని బయట రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు జాతకంలో పరిశీలించగా జూన్ 2024 సంవత్సరం టీడీపీ ప్లస్ జనసేన కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి జాతక ఫలితం రాజయోగము సూచిస్తున్నవి. నేను వెంకట సుబ్బయ్య 175 నియోజకవర్గములలో అభ్యర్థులు పుట్టిన తేదీలు లభించడం కష్టతరము. ఏ పార్టీకి
ఎన్ని సీట్లు వచ్చుట జాతక ఫలితములు తెలియజేయటం వీలు పడదు. పుట్టిన తేదీ ఆధారంగా జాతక ఫలితములు నివృత్తి అగును. ఇట్లు త్యాగరాజు సిద్ధాంతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన చంద్రబాబు ఈ నెల 8న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబుతో పాటు పాల్గొననున్న టీడీపీ ఎంపీలు. రాష్ట్రంలో జరుగుతున్న భయానక వాతావరణంపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠా స్వైర విహారం చేస్తున్నాయని ట్విట్టర్ ద్వారా స్పందించిన జగన్. కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ హయాంలో దరిద్ర పాలన సాగిందని విమర్శ. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న. మరో 45 ఏళ్లు టీడీపీకి రాష్ట్రంలో తిరుగులేదని జోస్యం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.